Tally Lukesh SAP Software Training. Hey, hello, welcome to Tally Lukesh YouTube channel. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అది ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను. లాస్ట్ క్లాస్లో మనం జిఎస్టి థియరీ అండ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది చూపించాను. ఈ యొక్క క్లాస్లో జిఎస్టి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనకి ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉంటాయో తెలుసు. సో దీంట్లో మనకి ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అనేది మీతోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్లో ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలనేది ఆ వీడియోలో చూపించాను. ఈ యొక్క వీడియోలో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. సో ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అనేది మీతో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్. సో లాస్ట్ క్లాస్లో మనం జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పాం. మనకి ఎలాంటి స్లాబ్స్ ఉంటాయి మార్కెట్లో అంటే 0%, 5%, 12, 18, 28% ఉంటాయని చెప్పాం. ఇవి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్లాస్లో మనకి కాంపోనెంట్స్ చెప్పాం, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇక్కడ జిఎస్టీ 18% అంటే విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ తీసుకుంటుంది. ఒకవేళ అదర్ రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇది మనం డిస్కస్ చేస్తాం థియరీగా. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు మెయిన్ కాన్సెప్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అరుణ మర్చెంట్స్ 50,000, జిఎస్టీ ట్యాక్స్ వచ్చేసి 18%. ఓకే, పర్చేజ్ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెబిట్. సో ఈ 50,000లోనే మనకు జిఎస్టీ 18% ట్యాక్స్ కలిసి రావాలి. ఇది ఇన్క్లూడింగ్ అంటారండి, ఇది ఇన్క్లూడింగ్ ట్యాక్స్, ఇది ఎక్స్క్లూడింగ్ కాదు. 50,000 అమౌంట్లోనే మనకు ట్యాక్స్తో కలిపి రావాలి. సో అలాంటప్పుడు 50,000 వచ్చేస్తుంది. సో టు అరుణ మర్చెంట్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది 50,000. దీన్ని మనం ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. ఇది విత్ ఇన్ ద పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్లోనే కొని ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అనేది ఇది. తర్వాత ఇంకొకటి పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అరుణ మర్చెంట్స్, ఇది కూడా జిఎస్టీ 18%. ఇది వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే, లైక్ తెలంగాణ నుంచి మనం పర్చేజ్ చేసామనుకోండి మన క్లయింట్ బిజినెస్, సో అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. పర్చేజ్ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెబిట్. సో ఇక్కడ 42,372, 7,627. సో టు ఎస్ఆర్కే ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ 50,000. సో ఇక్కడ మనం లైక్ అరుణ లేకుండా ఎస్ఆర్కే తీసుకున్నాం. ఎస్ఆర్కే ట్రేడింగ్. ఓకే, 18%. ఇది ఎలా పోస్ట్ చేయాలనేది, ఈ రెండు ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ పర్చేజ్ ఎలా పోస్ట్ చేయాలనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఎస్ఏపి సర్వర్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు నేను ఎస్ఏపి ఈజీ యాక్సెస్ సర్వర్కి వచ్చేసాను. ఇక్కడ మనం FB60. సో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 కాబట్టి FB60 ఇవ్వండి, ఎంటర్. ఓకే, ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ లైక్ VI-V1, ఇది నా కంపెనీ కోడ్. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఎక్స్క్లూడింగ్ కాకుండా ఇన్క్లూడింగ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం. అప్పుడు మనం ఒక మెయిన్ ఫీచర్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎక్కడ నో ఆప్షన్ పెట్టేస్తే మనకు నార్మల్గా వస్తుంది ట్రాన్సాక్షన్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్. సో నెట్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అనమాట. అదే ఈ టిక్ మార్క్ తీసేస్తే మనకు సో మెయిన్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మీద ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అనేది పడుతుంది. సో ఇది టిక్ మార్క్ ఉంది కదా, తీసేయండి, తీసేసి బ్యాక్ చేయండి. ఓకే, వెండర్
సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ డ్రాగ్ చేశాను, ఎంటర్. అరుణ మర్చెంట్స్ని సెలెక్ట్ చేశాను. సో టుడే డేట్ తీసుకుంటున్నా, వెండర్ రెఫరెన్స్ వెండర్ ఇస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఏమి ఇవ్వద్దండి, డైరెక్ట్గా వెండర్ ఇన్వాయిస్ తీసుకోండి. తర్వాత జిఎల్ అకౌంట్, పర్చేజ్ జిఎల్ అకౌంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్చేజ్ తీసుకోండి. సో ఇక్కడ అమౌంట్ 50,000 ఇవ్వండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్ ఉంటుంది కదా, అది కంపల్సరీ ఇవ్వాలి. ట్యాక్స్ కోడ్ ఇవ్వకపోతే మనకి ట్యాక్స్ అనేది పడదు, అది జాగ్రత్త. వివో ఇన్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, వాల్యూ డేట్, పర్చేజ్ అకౌంట్, బిజినెస్ ఏరియా, అండ్ దెన్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ పడింది అంటే మనకి ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. గ్రీన్ టిక్ పడకపోతే ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత క్యాలిక్యులేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని Z1 తీసుకోండి. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా 50,000, దీన్ని కాపీ చేసుకోండి. Ctrl+C కాపీ, ఇక్కడ Ctrl+V పేస్ట్, అండ్ దెన్ సిమ్యులేట్. చూసారా, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఇది ఎందుకు వస్తుందని చూపిస్తాను. చూసారా, 31 అరుణ మర్చెంట్స్ 50,000. సో 40 పర్చేజ్ అకౌంట్ 42,372, 40 ఇన్పుట్ సిజిఎస్టీ 3,813, 40 ఇన్పుట్ హెచ్జిఎస్టీ 3,813. ఇలా ఎందుకు వచ్చిందంటే ఇన్పుట్ సిజిఎస్టీకి ఇన్పుట్ హెచ్జిఎస్టీకి మనము టెక్స్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడు దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, బిజినెస్ ఏరియా టెక్స్ట్ 2 ఇవ్వాలి. ఇలా ఇస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ హెచ్జిఎస్టీ కూడా ఇవ్వండి. బ్యాక్. ఇప్పుడు క్లియర్ అవుతుంది. చూసారా, యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ అయింది ఇక్కడ. సో ఇలాగా మనం విత్ ఇన్ ద పర్చేజ్, అంటే విత్ ఇన్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో సేల్ చేస్తే ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, చూడండి, సేవ్ చేస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 2050 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అనేది చూద్దాం. సో పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఎస్ఆర్కే ట్రేడింగ్ 50,000. సో ఇది చూద్దాం. వెండర్ డ్రాగ్ చేస్తున్నాను, ఎస్ఆర్కే ట్రేడింగ్. సింపుల్ అండి, ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా మనం చేయొచ్చు. పర్చేజ్ అకౌంట్ 50,000, ఇక్కడ Z2 తీసుకోవాలి. Z2 ఐజిఎస్టీ కాబట్టి మనం Z2. ఎంటర్ ఇవ్వండి. ఓకే, సక్సెస్ఫుల్గా మన టిక్ మార్క్ వచ్చేసింది. సో తర్వాత ఇది సెలెక్ట్ చేయండి, అండ్ దెన్ Z2 ఈ అమౌంట్ కాపీ చేసుకోండి, Ctrl+V పేస్ట్, సిమ్యులేట్. సో ఇక్కడ కూడా ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్. ఎందుకు వచ్చింది? ఇన్పుట్ ఐజిఎస్టీకి టెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, చూసారా, ఎస్ఆర్కే ట్రేడింగ్ 50,000 ఓకే డెబిట్ అవుతుంది, లైక్ క్రెడిట్ అవుతుంది. సో తర్వాత మనకి పర్చేజ్ అకౌంట్ 42,372, 40 ఇన్పుట్ ఐజిఎస్టీ 7,627 వచ్చిందేమో చూద్దాం. వచ్చిందా? సేమ్ పర్చేజ్ ఇన్పుట్స్ ఐజిఎస్టీ 2 డెబిట్ అవుతాయి, ఎస్ఆర్కే ట్రేడింగ్ అనేది క్రెడిట్ అవుతుంది, 18% ట్యాక్స్. ఓకే, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నామండి, అండ్ దెన్ బ్యాక్ సేవ్ చేస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 2051 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇలా అండి. సో మనకి ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, ఆ ఆప్షన్ ఎక్కడ ఎస్ పెట్టుకుంటే, టిక్ మార్క్ పెట్టుకుంటే ఎలిజిబిలిటీ అవుతుంది. టిక్ మార్క్ పెడితే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్కి ఎలా ఎలిజిబిలిటీ అవుతా అంటే
ఎడిటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. క్యాల్కులేట్ ట్యాక్సెస్ అండ్ నెట్ అమౌంట్, ఈ ఆప్షన్ టిక్ మార్క్ పెడితే ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అవుతుంది. టిక్ మార్క్ తీసేస్తే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అవుతుంది. ఇలాంటి రకరకాల న్యూ టెక్నికల్ పాయింట్స్తో మీ ముందరికి మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రీ చేసి ఎక్కడికి వెళ్ళి చూసుకుంటాం. /N FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ ఎంటర్ ఇస్తున్నాను. SRK ట్రేడింగ్ ఎగ్జిక్యూట్. చూసారా, టుడే డేట్తో ఒక ఎంట్రీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను. 50,000 వెండర్ ఇన్వాయిస్ వచ్చిందా, SRK ట్రేడింగ్. ఓకే, సో ఆల్రెడీ ఒక ఇన్వాయిస్ ప్రీవియస్ ఉంది, ఇప్పుడు ఒకటి పోస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అరుణా మర్చెంట్స్ కూడా చూద్దాం. అరుణా మర్చెంట్స్ ఎగ్జిక్యూట్. సో టుడే ఈ ఇన్వాయిస్కి ముందు ప్రీవియస్ 3 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను, అవి కూడా చూపిస్తున్నాయి చూడండి. 50,000 వెండర్ ఇన్వాయిస్. ఇలా అండి, ఈ విధంగా మనము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా, మరిన్ని ఇలాంటి అప్డేట్స్తో మీ ముందరికి చాలా రావడం జరుగుతుంది. మీ టాలీ లోకేష్.